అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యడానికి ముఖ్య కారణం ఏంటంటే నిధి ఆప్కే నికట్ 2.0 అనే ప్రోగ్రామ్ని మన ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసు తర్వాత ఈఎస్ఐసి ఇద్దరు కలిసి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఎఫ్ సంబంధించి ఈఎస్ఐ సంబంధించి ఏదైతే మనకి స్కీమ్స్లో ప్రావిజన్స్ ఉన్నాయో దానికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం ఒకటి. రెండోది ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి ఏదైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో ఈఎస్ఐ సంబంధించిన గ్రీవెన్సెస్ ఉంటే ఆ గ్రీవెన్సెస్ కూడా ఇక్కడ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ చేసి మ్యాక్సిమం ఈరోజు సాల్వ్ చేస్తాం. ఈరోజు సాల్వ్ కాకపోతే ఒక వారం 10 రోజుల్లో ఆఫీస్ తీసుకెళ్ళి అవి సాల్వ్ చేస్తాం అనమాట. పిఎఫ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నా పేరు శ్రీనివాస్ అండి, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అంటారు. ఇక్కడ మనకి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్కి నోడల్ ఆఫీసర్గా నియమించారు నన్ను ఈ నిధి ఆప్కే నికట్ సంబంధించి. ఓకే, ఇక్కడ మనకి ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈఎస్ఐస్ అంటే ఇది సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటుందండి. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే మనకి రాజ్యాంగం ప్రకారం మన ఇండియా వచ్చేసి వెల్ఫేర్ స్టేట్. మనకి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. జనవరి 26 నుంచి రాజ్యాంగంలో ఏం డిక్లేర్ చేశారంటే ఇండియా ఈజ్ ద వెల్ఫేర్ స్టేట్. అంటే వెల్ఫేర్ అంటే ఏంటి? ప్రజలకు కావాల్సిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. అందులో భాగంగానే 1952లో ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా 3 స్కీమ్స్ ఉంటాయి. ఒకటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రావిడెన్స్ యాక్ట్ 1952. తర్వాత ఈ యాక్ట్ అండర్లో వచ్చేసి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952. తర్వాత ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1971 ఉండేది అంతకుముందు. అది ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 1971 అని ఉండేది. దాన్నే రీప్లేస్ చేశారు. ఎట్లా? ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకోటి ఇన్సూరెన్స్ స్కీము. దా స్కీమ్ పేరు ఏంటంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976. ఈ విధంగా 3 స్కీమ్స్ ఉన్నాయండి. ఒక్కొక్క స్కీమ్ గురించి వివరిస్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రావిడెంట్ ఫండ్. ప్రావిడెంట్ ఫండ్లో ఏంటంటే మీరు ఏదైతే పిఎఫ్ ఫండ్లో పిఎఫ్ అకౌంట్లో మీరు అమౌంట్ జమ చేసుకున్నారో దానికి సంబంధించిన అక్యూములేట్ అయిన అమౌంట్కి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనకి రీసెంట్గా అప్డేట్ అయిన ఇంట్రెస్ట్ ఏంటంటే 8.25%. ఓకే, ఈ సంవత్సరం 8.25%గా డిక్లేర్ చేశారు. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.25 అన్నది హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఇది మామూలుగా ఇక్కడ మనకి పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది లేదు. ఇప్పుడు అంతా ఇంకా లోయర్ రేట్లోనే ఉంటుంది. సో మనకి ఎంప్లాయీస్కి ఇచ్చేది యాజ్ ఏ వెల్ఫేర్ మెజర్ గవర్నమెంట్ వేరే స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఈ అమౌంట్ని మీకు ఇంట్రెస్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ వచ్చేసి 8.25% ఇస్తున్నారు ఇప్పుడు. సో కంట్రిబ్యూషన్ గురించి ఎవరికైనా ఐడియా ఉందండి? ఎంత కట్ అవుద్ది మీకు? ప్రావిడెంట్ ఫండ్ ఎంత కట్ అవుద్దండి? ఐడియా ఉందండి? ఎంత కట్ అవుద్దండి? 12%. ఓకే, బేసిక్ శాలరీ మీద 12% కట్ అవుద్దండి. అలవెన్స్లు తీసేసి హెచ్ఆర్ఏ తర్వాత ఇట్లాంటి అలవెన్స్ తీసేసి బేసిక్ మీద 12% కట్ అవుద్ది. 12%. తర్వాత మీ దగ్గర నుంచి 12% కట్ చేస్తారు. తర్వాత ఎంప్లాయర్ కూడా సరే ఇట్లా కూర్చోండి. ఎంప్లాయర్ కూడా ఒక 12% మన పిఎఫ్ షేర్లో జమ చేస్తారండి. ఇక్కడ 3 స్కీమ్స్ ఉన్నాయి కదా. ఒకటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీము. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో 12% మీరు ఏదైతే ఎంప్లాయీ షేర్ ఉందో ఆ 12% కూడా మీ అకౌంట్కి జమ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఎంప్లాయీ షేర్ అంటారు. ఓకే, అట్లనే ఎంప్లాయీలు 12% వేస్తారు. ఎంప్లాయీలు 12% కూడా ఎంప్లాయర్ వేసిన 12.33% పిఎఫ్ 8.33% ఎంప్లాయర్ షేర్ ఏదైతే ఉందో అది పెన్షన్కి వెళ్తుంది. ఇంకొక 3.67% పిఎఫ్ వెళ్తుంది, ప్రావిడెంట్ ఫండ్కి వెళ్తుంది. ఈ ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళేది ఏదైతే ఉందో ఇది ఎంప్లాయర్ షేర్ అంటారు.
అంటే మనకి 2 షేర్లు, ఎంప్లాయీ షేర్ 12%, ఎంప్లాయర్ షేరు 3.67%. అంటే టోటల్ 15.67% అనేది మీకు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో జమ అవుతుంది. ఇంకా మిగిలిన 8.33% పెన్షన్ స్కీమ్కి జమ అవుతుంది. ఓకే, ఈ రెండు కాకుండా మనకి 0.5% అడ్మిన్ ఛార్జెస్ ఉంటాయి. అది మన ఎంప్లాయరే బేర్ చేస్తారు, అంటే మేనేజ్మెంటే బేర్ చేస్తారు. ఇది కాకుండా ఇన్సూరెన్స్ స్కీము, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీము 1976. ఈ స్కీమ్ సంబంధించి ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 7 lakhs దాకా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఓకే, ఇది డిపాజిట్తో లింక్ అయ్యి టోటల్ 7 lakhs దాకా కవర్ అవుతుంది. మినిమం వచ్చేసి ఇన్సూరెన్స్లో మినిమం వచ్చేసి 2.5 lakhs అండి. సో ఈ 0.5% మీ మేనేజ్మెంటే బేర్ చేస్తారు. ఇన్సూరెన్స్ సంబంధించి మీరు ఒక పైసా కూడా మీ వైపు నుంచి ఏమీ జమ చేయక్కర్లేదు పిఎఫ్లో. టోటల్ అమౌంట్ మన మేనేజ్మెంటే బేర్ చేస్తుంది. అట్లనే పెన్షన్ స్కీమ్ కూడా అంతే. 8.33% పెన్షన్ స్కీమ్ కూడా టోటల్గా మేనేజ్మెంటే బేర్ చేస్తుంది. అంటే ఈ 3 స్కీమ్స్లో మీరు కంట్రిబ్యూట్ చేసేది ఓన్లీ పిఎఫ్కే 12%. సపోజ్ ఒక 10,000 బేసిక్ శాలరీ ఉంటే ఆ 10,000 మీద 12% అంటే 1,200 అది మీ ఎంప్లాయీ షేర్లో జమ అవుతుంది. తర్వాత రిమైనింగ్ 12% ఏదైతే మేనేజ్మెంట్ షేర్ ఉందో ఆ షేర్లో 8.33% పెన్షన్కి వెళ్తుంది. అంటే 833 రూపీస్. 10,000కి 833 రూపీస్. సపోజ్ మీ బేసిక్ శాలరీ 10,000 అనుకుంటే 833 రూపీస్ పెన్షన్కి వెళ్తుంది, పెన్షన్ ఫండ్కి. తర్వాత రిమైనింగ్ 367 రూపీస్ అది ఎంప్లాయర్ షేర్ కింద మళ్ళీ పిఎఫ్కి వెళ్తుంది. అంటే ఈ విధంగా టోటల్ 15.67% అనేది ప్రావిడెంట్ ఫండ్కి వెళ్తుంది, 8.33% పెన్షన్కి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ పిఎఫ్లో వచ్చేసి మనకి మీరు ఏదైతే కంట్రిబ్యూషన్ చేసుకున్నారో అది లాంగ్ రన్లో ఉంచుకోవాల్సి ఉండండి. అంటే మనకి జీవిత అవసరాలు ఉంటాయి కదా, ముఖ్య అవసరాలు. సోషల్ సెక్యూరిటీ సంబంధించి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే మనకి ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఆర్థిక అవసరాలు అంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే, లేదంటే మనకి ఏదైనా అనారోగ్యం వస్తే, తర్వాత పిల్లలు ఇంట్లో ఎవరన్నా పిల్లలకి కానీ లేకపోతే తమ్ముడికి చెల్లికి ఏదైనా మ్యారేజ్ అయిన సందర్భంలో, తర్వాత పోస్ట్ మెట్రిక్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలు 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ విధంగా మనకి ఇంట్లో ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. ఇది కాకుండా రిటైర్మెంట్కి ఒక ఫండ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి మనం. సో ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే పెన్షన్ అనేది వస్తుంది కంపల్సరీగా. కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్కి 58 తర్వాత అండి మీకు ఏంటండి బెనిఫిట్? గవర్నమెంట్ ఏదన్నా మీకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తే ఓకే, కానీ అది కూడా అప్పటికి ఆ స్కీమ్స్ ఉంటాయో ఉండవో తెలియదు. సో ఖచ్చితంగా మీరు రిటైర్మెంట్ ఫండ్కి జమ చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు మనకి ప్రజెంట్ ట్రెండ్ ఏముందంటే మనకి పిఎఫ్లో ఎంత ఉంది అమౌంట్, అది ఎప్పుడు విత్డ్రా చేసుకుందాం, ఏం కొందాం. సో నా సిన్సియర్ అడ్వైజ్ అయితే అండి, నాకు ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది మన ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్లో. నా సిన్సియర్ అడ్వైజ్ అయితే ఖచ్చితంగా మీరు పిఎఫ్ అయితే సాధారణంగా తీయొద్దండి. ఏదైతే అవసరాలు ఉన్నాయో, ఒక ఇల్లు కొనుక్కుంటున్నాం, దానికి మినిమం 5 years సర్వీస్ ఉండాలి. 5 years సర్వీస్ ఉంటేనే మేము ఇల్లు కొనుక్కోవడానికి, అంటే పర్చేజ్ ఆఫ్ ప్లాట్ అంటే ఒక స్థలం కొనుక్కున్నా, తర్వాత పర్చేజ్ ఆఫ్ హౌస్ ఒక ఇల్లు కొనుక్కున్నా, తర్వాత పర్చేజ్ ఆఫ్ ప్లాట్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఒక కొన్నాళ్ళకి కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్. ఈ విధంగా ఆర్థిక అవసరాలు, చాలా ఇంపార్టెంట్ అవసరాలు మాత్రమే పిఎఫ్ తీసుకోండి. నార్మల్గా ఇప్పుడు సిక్నెస్కి ఎన్నిసార్లన్నా మనకి లీవ్ ఇవ్వడం జరుగుతుంది. సిక్నెస్ ఉన్నప్పుడు ఎన్నిసార్లన్నా మనం ఎంప్లాయీ షేర్ విత్డ్రా చేసుకోవచ్చు. ఎంప్లాయీ షేర్లు మనం టచ్ చేయలేం. మీది ఏదైతే జమ అవుతుందో మీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో దాన్ని మీరు ఎన్నిసార్లన్నా తీసుకోవచ్చు సిక్ రీజన్ తోటి. కానీ మీరు నా సిన్సియర్ అడ్వైజ్ అయితే మీరు ఎప్పుడు కూడా సాధారణంగా తీయొద్దండి. బాగా మేజర్ అవసరాలు ఉంటే తప్ప, నిజంగా సిన్సియర్గా అవసరం ఉంటే తప్ప తీయొద్దు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మనకి సిస్టంలో జస్ట్ లాగిన్ అయితే చాలు. లాగిన్ అయితే మీరు ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. విత్డ్రా చేసుకుంటే ఏమవుద్దంటే మన ఫండ్ అనేది జమ అవ్వదు. రిటైర్మెంట్కి మనకి ఏమి ఖాళీ అకౌంట్ ఉంటుంది అనమాట. అందువల్ల మ్యాక్సిమం మీరు విత్డ్రా చేయకుండా జమ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 8.25% అండి, హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ విత్ ఆల్ ఫినాన్షియల్
ఇన్స్టిట్యూషన్స్ కంపేర్ చేస్తే, పోస్టల్ కానీ, బ్యాంక్ కానీ, గవర్నమెంట్ ఏ ఇన్స్టిట్యూషన్స్ అన్నా కంపేర్ చేస్తే 8.25% అనేది చాలా హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, అందువల్ల మీరు మ్యాక్సిమం పిఎఫ్ విత్డ్రా చేయకుండా ప్రయత్నం చేయండి. తర్వాత ఈ పర్చేజ్ ఆఫ్ ప్లాట్కి వచ్చేసి మీకు 5 years సర్వీస్ ఉంటే పర్చేజ్ ఆఫ్ ప్లాట్కి, కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్కి, తర్వాత పర్చేజ్ ఆఫ్ ఫ్లాట్, పర్చేజ్ ఆఫ్ ప్లాట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, ఇవన్నిటికి మనకి అడ్వాన్స్ కింద తీసుకోవచ్చు. మీరు సపోజ్ ఒక 10 lakhs 5 lakhs ఉందనుకోండి, మీరు అడ్వాన్స్ తీసుకుని ఈ పర్చేజ్ ఆఫ్ హౌస్ కానీ, ప్లాట్ కానీ చేసుకోవచ్చు. సో దీనికి మినిమం సర్వీస్ వచ్చేసి 5 years ఉండాలండి. తర్వాత టోటల్ అమౌంట్ వచ్చేసి మీకు ఏదైతే అమౌంట్ ఉందో అక్కడ వాల్యూ, ఆ ప్లాట్ వాల్యూ కానీ, ఆ హౌస్ వాల్యూ కానీ, దాని మీద మనకి పిఎఫ్లో జమ అయింది ఏదైతే అమౌంట్ ఉందో ఆల్మోస్ట్ మనకి ఆ జమ అయిన మొత్తం కూడా మీరు విడుదల చేసుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ దీన్ని 68B కింద పేరాలు చూపిస్తారండి. 68B అనే పేరా కింద ఈ ప్రావిడెంట్ ఫండ్లో మన ఈ పర్చేజ్ ఆఫ్ హౌస్కి, ప్లాట్కి తీసుకోవచ్చు. అట్లాగనే పేరా 68K అని ఉంది. దానికి 2 పర్పస్లు, ఒకటి మ్యారేజ్, మన సెల్ఫ్ మ్యారేజ్ కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మ్యారేజ్ అయితే పిల్లలకి కానీ, లేకపోతే సిస్టర్కి, బ్రదర్కి మ్యారేజ్ అయినప్పుడు మినిమం సర్వీస్ 7 years ఉండాలండి. 7 years ఉంటే ఈ స్కీమ్లో మనం తీసుకోవచ్చు. ఎంప్లాయీస్ షేర్ ఏదైతే ఉందో, ఎంప్లాయర్ షేర్ ఎవరు ఇందులో, ఎంప్లాయీస్ షేర్లో 50% మాత్రమే వస్తుంది. సపోజు మీ ఓన్ షేర్లో 2 lakhs ఉందనుకోండి, 1 lakh తీసుకోవచ్చు ఎట్ ఏ టైం. అట్లా మీ లైఫ్ టైంలో 3 times మాత్రమే తీసుకోవచ్చు. మోర్ దాన్ 3 times తీసుకోవడానికి ఉండదు 68 పేరా కింద, 68K పేరా కింద. సో ఇందులో ఏంటంటే ఒకటి మ్యారేజ్ పర్పస్, 2 పోస్ట్ మెట్రికులేషన్ పర్పస్. మీ బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, లేకపోతే మీ పిల్లలు కానీ 10th class అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టదలుచుకుంటే ఇందులో 68K కింద మనం అడ్వాన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇందులో కూడా 50%, 3 times అండి. లైఫ్ టైంలో 3 times మాత్రమే తీసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే మనకి నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే, అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలండి. నార్మల్గా తీసుకుంటే ఏమవుతుందంటే మన రిటైర్మెంట్ ఫండ్లో రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఈ 68B కూడా అంతే, లైఫ్ టైంలో ఒక్కసారి తీసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కానీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ప్లాట్ కానీ, పర్చేజ్ ఆఫ్ సైట్ కానీ ఒక్కసారి మాత్రమే తీసుకోవచ్చు లైఫ్ టైంలో. తర్వాత మీరు ఎక్కడైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారనుకోండి, బ్యాంక్ లోన్ కానీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్కి బ్యాంక్ లోన్ తీసుకుంటే రీపేమెంట్ ఆఫ్ బ్యాంక్ లోన్ కింద మనం తీసుకోవచ్చు. అది దానికి 10 years సర్వీస్ ఉండాలి. ఆ పేరా వచ్చేసి 68BB అంటారు దాన్ని. ఓకే, 68BB పేరా అండర్లో 10 years సర్వీస్ ఉంటే రీపేమెంట్ ఆఫ్ లోన్ కింద మీకు లోన్ తీసుకునే పర్పస్ వచ్చేసి ఓన్లీ పర్చేజ్ ఆఫ్ ప్లాటు, పర్చేజ్ ఆఫ్ సైటు, కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, వీటి మటుకే. రీపేమెంట్ ఆఫ్ లోన్ కింద మనకి 10 years సర్వీస్ ఉన్నప్పుడు మనం ఆ బ్యాంక్ లోన్ని మనం ఈ అమౌంట్ నుంచి, ఈ పిఎఫ్ నుంచి జమ చేసుకుని మన బ్యాంక్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. 10 years సర్వీస్ ఉండాలి. ఇది కూడా లైఫ్ టైం ఒకసారి ఇస్తారు. సో సిక్నెస్ అయితే ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చండి. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకునే కొద్దీ మన బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. తర్వాత పెన్షన్ స్కీము EPS 1995, అంతకుముందు ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 1971 అని ఉండేదండి. ఈ స్కీమ్లో ఏంటంటే చనిపోయినప్పుడు మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరిగేది 1971. ఇది 1995లో జి వెంకటస్వామి గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి ఈ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 1995 అనేది తీసుకొచ్చారు. ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే 10 years మినిమం సర్వీస్ ఉండాలండి. 10 years మినిమం సర్వీస్ ఉండాలి. ఓకే, తర్వాత మీరు పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్లో అమౌంట్ ఎప్పటికప్పుడు మీరు ఒకే కంపెనీలో ఉంటే ప్రాబ్లం ఉండదు. మీరు ఇక్కడ ఒక 3-4 సంవత్సరాలు పనిచేస్తారు, ఇంకొక చోట 3-4 సంవత్సరాలు పనిచేస్తారు, ఇంకొక చోట 3-4 years చేస్తారు. ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ కంపెనీస్లో పనిచేస్తే కనుక ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అమౌంట్ని. సో ఆన్లైన్ ఇంకా పూర్తిగా అవ్వలేదు మనకి. మీరే మీ లాగిన్లోకి వెళ్ళి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా, మీ అందరికీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్లు ఉన్నాయి కదండి, లాగిన్ అవడం వచ్చా? అందరికీ లాగిన్ అవడం వచ్చా? ఎవరికైనా డౌట్ ఉంటే ఈ మీటింగ్ అయిన తర్వాత రామకృష్ణారెడ్డి గారు లాగిన్ అవ్వడం ఎలాగో మీకు ఇండివిజువల్గా చెప్తారు. కొంతమంది లాగిన్ చేసి చూపిస్తాం. ఓకే,
లాగిన్ అయ్యి మీరు ఇందులో పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత మీ ట్రాన్స్ఫర్ చేసుకునేటైతే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారినట్టయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అమౌంట్ని. ఈ లాగిన్ అయ్యి 1 ఇండియా 1 అకౌంట్ అని ఉంటుంది, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉపయోగించుకుని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అమౌంట్ని. ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలండి. మీరు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే తర్వాత సడన్గా మీకు ఏదైనా అడ్వాన్స్ అవసరమైతే మనం తీసుకోవడానికి ఉంటుంది. మీకు ఎంత ఉందండి సర్వీస్ ఇక్కడ? మోర్ దాన్ 5 ఇయర్స్ ఉన్న వాళ్ళు చేయట్లేదండి, పర్మనెంట్ ఎంప్లాయీస్ కదా. ఓకే ఓకే. సో మీకు పెన్షన్ వచ్చేసి ఒక ఫార్ములా ఉందండి, పెన్షనబుల్ సర్వీస్ ఇంటూ పెన్షనబుల్ శాలరీ బై 70. అంటే సపోజ్ నార్మల్గా సర్వీస్ వచ్చేసి 22, 23, 24కి అట్లా జాయిన్ అవుతారు కదా, 60 రిటైర్ అవుతారు, 58కి రిటైర్ అవుతారు. సో ఇలా అయినప్పుడు మనకి టోటల్ సర్వీస్ వచ్చేసి 35 ఇయర్స్ ఉంటుందండి. 35 ఇయర్స్. ఈ 35 ఇయర్స్లో ఇంటూ శాలరీ అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ శాలరీ వచ్చేసి 15,000 మీద పెన్షన్ అనేది కట్ అవడం జరుగుతుంది. ఓకే, మీ బేసిక్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నా కానీ ప్రస్తుతానికి 15,000 మీద కట్ అవుతుంది. హైర్ ఎవరికి లేదు కదా, లేదు కదా. హైర్ పెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మీది సపోజ్ బేసిక్ 30,000 40,000 ఉంటే దాని మీద పెన్షన్ అమౌంట్ కనుక కడితే కంట్రిబ్యూషన్ 8.33% తప్పున హైయర్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకైతే హైయర్ పెన్షన్ అనేది లేదు. మనకి ఆబ్లిగేషన్ ఉందండి మేనేజ్మెంట్కి సంబంధించి. ఒక ఆబ్లిగేషన్ ఏంటంటే 15,000 మీద మాత్రమే పిఎఫ్ డిడక్ట్ చేయాలి, పెన్షన్ డిడక్ట్ చేయాలి. అంటే అంతకన్నా ఎక్కువ మీరు ఓన్గా కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ మనకి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే 15,000 అనేది సీలింగ్ అనమాట. 15,000 కన్నా అబోవ్ బేసిక్ ఉన్న వాటికి వాళ్ళు ఎక్స్ట్రా కట్ చేయాల్సిన నెసిటీ లేదు. యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మన ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ప్రకారం 15,000 అనేది లిమిట్ అనమాట. 15,000 మీద మాత్రమే పిఎఫ్ కానీ తర్వాత పెన్షన్ కానీ కంట్రిబ్యూషన్ కట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పెన్షన్లో మనకి ఈ కాలిక్యులేషన్లు ఏంటంటే సపోజ్ 35 ఇయర్స్ ఉందనుకోండి సర్వీసు, 35 ఇంటూ 15,000 బై 70 ఎంత అవుతుందండి? 35 ఇంటూ 15,000 బై 70 చెప్పండి ఎవరన్నా, కాల్కులేట్ చేయండి. మీ పెన్షన్ 35 ఇయర్స్ సర్వీస్ ఉంది, 15,000 శాలరీ ఉంది మీ బేసిక్. ప్రజెంట్ కాలిక్యులేషన్ ప్రకారం 7,500 అనేది వస్తుంది. టోటల్ శాలరీ మీద 50% అనేది కదా. మనకి జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లా ఇస్తారు? బేసిక్ ఏదైతే ఉందో బేసిక్లో సగం ఇస్తారు. అదే స్కీమ్ ప్రకారం 35/70 ఇంటూ 15,000. 35/70 అంటే 70 ఎందుకు వేస్తారంటే ఆఫ్ రావడానికి, ఆఫ్ ఇంటూ 15,000. 35/70 అంటే ఆఫ్ కదా, ఇంటూ 15,000. ఓకే, 35 ఇయర్స్ సర్వీస్ ఉంటే 25 అంటే అదే కాలిక్యులేషన్ ప్రపోర్షనేట్గా వస్తుంది. 25 ఇయర్స్ ఉంది అనుకోండి, 25 ఇంటూ 15,000/70. సో దాని తగ్గట్టుగా తగ్గుతుంది. కామన్ 70 అనేది ఫార్ములాలో కామన్. ఎందుకు పెట్టారంటే అండి 35/70 ఇంటూ 15,000 ఆఫ్ కదా, ఆఫ్ ఇంటూ 15,000 7,500. అంటే ఒక ఎంప్లాయీ తన పూర్తి సర్వీస్ని కంప్లీట్ చేస్తే అతనికి బేసిక్ శాలరీలో 50% ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఫార్ములా సెట్ చేశారు. సార్ యాక్చువల్గా ఓకే ఓకే అవును ఓకే సార్ ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయో వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఇస్తున్నారు. ఇది మన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద పనిచేస్తుంది. ఒక నిమిషం అండి నేను చెప్తా. అర్థమైంది మీరు చెప్పిన డౌట్ అర్థమైంది. నేను చెప్తా అండి. యాక్చువల్గా అండి మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంది. దీని మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటంటే ఇది ఎక్కడా కూడా గవర్నమెంట్ నుంచి ఫండింగ్ అనేది మేజర్గా ఏముండదండి. మన పెన్షన్లో మాత్రం మీరు 8.33 ఇస్తారు కదా,
వేసినప్పుడు గవర్నమెంట్ నుంచి 1.16% అనేది యాడ్ అవుతుంది మీకు. అది మీకు తెలీదు. ఇక్కడ మనకి టోటల్ ఫండ్లో మన ఆర్గనైజేషన్కి గవర్నమెంట్ 1.16% ఇస్తుంది. మీరు ఏదైతే అమౌంట్ జమ అవుతుందో ఆ అమౌంట్ జమ అయిన దాని మీద 1.16% గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడ మేజర్గా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఈ స్కీమ్ లేదండి. ఇది ఓన్లీ డిపెండ్స్ ఆన్ కంట్రిబ్యూషన్ ఓన్లీ. మీరు ఏదైతే కంట్రిబ్యూషన్ చేస్తారో మీ కంట్రిబ్యూషను, మేనేజ్మెంట్ కంట్రిబ్యూషను, ఈ టోటల్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే ఇది స్కీమ్ రన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సార్ అందుకే చెప్తున్నా, చాలా రోజులు బట్టి మనం వింటున్నాం 3000 పెరుగుద్ది, మినిమం పెన్షను 5000 పెరుగుద్ది అని అంటున్నారు, కానీ ఎక్కడ మనకి గవర్నమెంట్ ఇవ్వటం లేదు. అంటే ఏంటంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఈ ఫండ్ ఏదైతే మనకి ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్లో ద్వారా మనకి ఫండ్ జమ అయిందో అది కేవలం మీ కంట్రిబ్యూషన్ మాత్రమే, మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్ మాత్రమే. ఈ మనకి టోటల్ ఫండ్ రన్ అవ్వడానికి కూడా మా శాలరీస్, తర్వాత మా హెడ్ ఆఫీస్ సంబంధించిన ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా, తర్వాత మాకు ఇచ్చే ఈ స్టేషనరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఇచ్చే 0.5% ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అందులోంచి మాత్రమే తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్ నుంచి అయితే సపరేట్గా ఫండ్ అనేది క్రియేట్ కాదు. ఇందులో పెన్షన్ సంబంధించి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ సంబంధించి 1.16% అనేది గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది. అది టోటల్ అమౌంట్ ఏదైతే క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ బడ్జెట్లోంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతవరకు మాత్రమే. సో ఇది మనకి పబ్లిక్ డిమాండ్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదండి. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీము కూడా ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఏ స్కీము కూడా ఈ ఫుల్ పెన్షన్ ఇచ్చేది 3000 5000 ఇచ్చేది లేదు. అవును అవును, మీకు రీజన్ కూడా తెలుసు. మీకు తర్వాత వచ్చేసరికి మీకు ఇచ్చే 3000-4000 రూపీస్ షుగర్ బీపీలు పెరుగుతుంది, బయటికి వెళ్ళేసి అవును ఆ మందులకే సరిపోతున్నాయి. అవునవును. నేను అనేది ఏంటంటే కైండ్ అడ్వైస్ సరే, యాక్చువల్గా ఇది మీరు నాకు అడ్వైస్ చేసినా కానీ ఇది ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టిలో ఉన్న విషయమే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము వచ్చింది ఓన్లీ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే వచ్చాం. ఓకే ఓకే అండి, ఓకే ఖచ్చితంగా అది గవర్నమెంట్ దృష్టిలో కూడా ఉందండి. కాకపోతే మన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ కింద పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందో ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో లేదు. వాళ్ళు సాహసం చేయట్లే. ఎందుకు చేయట్లేదంటే ఇప్పుడు ఒకసారి మనకి ఇచ్చినట్లయితే మన దగ్గర నుంచే తీసుకునేవాళ్ళు కదా. సార్ మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం అండి, మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం మనకు ఉంది. వాళ్ళు ఏదైనా స్కీమ్స్ పెట్టారంటే మన జేబుల్లోంచి తీసి ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసి మళ్ళీ ఇవ్వాల్సిందే తప్ప వేరే విధంగా ఎక్కడి నుంచి క్రియేట్ చేయడానికి అయితే లేదు. మనందరికీ తెలుసు ఆ విషయం. సో ఇక్కడ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉందో అది ఓన్లీ చెప్పాను కదా కంట్రిబ్యూషన్స్ మీద మాత్రమే ఆధారపడి రన్ అయ్యే స్కీమ్స్ ఇవన్నీ. ఓకే, తర్వాత 100 సంవత్సరాలకు క్యాల్కులేషన్ చేసి పెట్టిన స్కీమ్ అది. అవును, ఇప్పుడు 60-70కే వస్తున్నారు, మరి 70-80 రాకముందే చచ్చిపోతున్నారు. మరి దాని పెన్షన్ అనేది పెంచాలి కదా. తర్వాత విడో పెన్షన్ ఉంది కదండి, విడో పెన్షన్ ఉంది కదా సార్. ఇది మీరు అడిగే క్వశ్చన్స్ పాలసీ మ్యాటర్స్ అండి. ఈ పాలసీ మ్యాటర్స్ డెసిషన్ టేకెన్ బై ది గవర్నమెంట్. మనకి ఈ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ వచ్చేసి పార్లమెంట్లో ఎనాక్ట్ అయిందండి 1952లో. 100 సంవత్సరాలకు మనిషి బతుకుంటాడని 58 ఏళ్ళకి రిటైర్ చేసి దీన్ని క్యాల్కులేట్ ఎప్పటిదాకా చేస్తున్నాం, 42 ఏళ్ళ దాకా చేస్తున్నాం. క్యాల్కులేట్ చేసి మనకి 1000, 500, 700, 1200, 1300 ఇస్తున్నాం. దాన్ని అదే 80 కుదిస్తే వానికి 2000, 3000, 4000 ఇట్లా స్టార్టింగే ఉంటుంది కదా. అవును. సో ఇది అది కూడా మీరు గమనించాలి కదా సార్. గమనించడానికి మేము ఎవరు స్కీమ్ తయారు చేయలేదండి, మేము తయారు చేయలేదు స్కీము. ఈవెన్ మా కమిషనర్ కూడా సార్ మీరు అడిగే క్వశ్చన్ జెన్యున్ క్వశ్చనే కాదంటలేదు, మీరు అడిగేది చాలా జెన్యున్ క్వశ్చనే. కానీ ఈ స్కీమ్స్ మేము ఎవరు తయారు చేయలేదు, మా కమిషనర్ కూడా తయారు చేయలేదు.
ఇది పార్లమెంట్లో మనం ఎవరైతే ఎంపీలను ఎన్నుకుంటామో ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు, ఇక్కడ మనకి స్టేట్లో అయితే ఎమ్మెల్యేలు, చీఫ్ మినిస్టరు, అట్లాగే సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్లో ఎంపీలు ఉంటారు. ఆ ఎంపీలు అందరూ కలిసి తర్వాత గవర్నమెంట్ అండర్లో ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు. దాని ప్రకారం ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఇక ఎంపీలు దానికి ఎట్లా సమర్థిస్తారు చెప్పు? మరి చట్టం తెచ్చినా కూడా సమర్థిస్తారా? పాషా ఎంపీలే వచ్చాడు. ఇక సార్ లేదు, మైక్ పెట్టు ఒకసారి, అది కెమెరా పెట్టు. ఇది మేము తీసుకెళ్తామండి. లేదు అక్కడే పెట్టు, అలా పెట్టు, మార్చి తిప్పు. సార్ మాట్లాడండి. కార్పొరేషన్ అని పెట్టారు, లిమిటెడ్ అని పెట్టారు. లిమిటెడ్ కంపెనీలకేమో తప్పించుకుంటూ కార్పొరేషన్ కంపెనీలకేమో పెన్షన్లు ఎక్కించుకుంటూ మరి ఇట్లా చేసుడు ఎంతవరకు కరెక్ట్? ఈ గవర్నమెంట్ ఏ కార్పొరేషన్ అండి? ఏ కార్పొరేషన్ పెన్షన్లు లిమిటెడ్ కంపెనీల కంటే ఎక్కువ ఉంది సార్. ఇవన్నీ మీరు పాలసీ మ్యాటర్స్ అడుగుతున్నారు. నేను అనేది ఏంటంటే లిమిటెడ్ అనే దాన్ని కూడా కార్పొరేషన్ కింద మార్చురి. ఓకే, ఇంకేమైనా ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, మాట్లాడండి. మనకి ఇప్పుడు కట్ అవుతుంది కదా వీటిలో ఈ మధ్యన చాలా వస్తున్నాయి. ఆ స్కీమ్ బాగుంటుంది, పిఎఫ్ స్కీమ్ బాగుంటుంది, ఏది బెస్ట్ స్కీమ్ ఉంది, ఏది చేస్తే మా కంపెనీకి యూస్ఫుల్ అవుతుంది సార్? ఇదైతే కంపల్సరీ అండి. మనకి ఎంప్లాయీస్ ఇది మన ఈ 3 స్కీమ్స్ ఉన్నాయి కదా, మనకి కంపల్సరీ ఇందులో ఆప్షన్ అయితే లేదు, ఆప్షన్ లేదు. హైయర్ పెన్షన్ కూడా బెనిఫిషియల్ కాదండి, అది బెనిఫిషియల్ కాదు అది. సో తిప్పేసి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్. ఇది ఒక 5 minutes కూర్చోండి, ఈ మీటింగ్ అవ్వగానే ఈ రిజిస్టర్ చేస్తారు గ్రీవెన్స్. సో తర్వాత ఇన్సూరెన్స్ అండి, ఇది 3వ స్కీము, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్. పెన్షన్లో ఏమైనా డౌట్లు ఉన్నాయండి? ఇంకా ఏం క్లారిటీ వచ్చింది కదా? మీరు ఏదైతే సర్వీస్ చేస్తారో, కంట్రిబ్యూషన్ ఇస్తారో అదే మనకి పెన్షన్ అందుతుంది ఎవ్రీ మంత్, అంతే. ఎక్స్ట్రా ఏమీ ఇచ్చేదే ఉండదండి. తర్వాత ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976. ఈ స్కీమ్లో మీరు కంట్రిబ్యూషన్ ఏం చేయరండి, మేనేజ్మెంటే 0.5% ఇస్తుంది. పెన్షన్లో 2 ఉన్నాయి, ఒకటి విత్డ్రావల్ బెనిఫిట్, తర్వాత పెన్షన్. 10 years కన్నా తక్కువ సర్వీస్ ఉంటే విత్డ్రావల్ బెనిఫిట్. ఓకే, విత్డ్రావల్ బెనిఫిట్ అనేది 10 years దాటిన తర్వాత విత్డ్రావల్ బెనిఫిట్ తీసుకోవడం కుదరదు. సపోజ్ ఒక పర్సన్ ఉన్నారండి, ఆయన 25లో జాయిన్ అయ్యారు, 36లో జాబ్ వదిలేశారు, అంటే 11 years సర్వీస్ చేశారు. ఇట్లా మన కంపెనీలో వంశీ రబ్బర్లోనో సంథింగ్ ఒక కంపెనీలో పనిచేస్తారు. 11 years సర్వీస్ చేస్తే ఆయనకి 36 years ప్రజెంట్ ఏజ్, 11 years సర్వీస్ చేసేందుకు గాను ఆయనకి పెన్షన్ రావాలి అంటే ఆయన ఏం చేశారంటే ఇక్కడ సర్వీస్ మానేసి ఆయన విలేజ్కి వెళ్ళి ఒక వ్యవసాయం చేసుకోవడం కానీ లేకపోతే ఒక బిజినెస్ పెట్టుకోవడం కానీ చేశారు. ఆయనకున్న 11 years సర్వీస్కి అమౌంట్ అయితే విత్డ్రా ఇప్పుడు ఇవ్వరండి. ఎప్పుడు ఇస్తారు? 50 years తర్వాత ఇస్తారు. రెడ్యూస్డ్ పెన్షన్ కింద వస్తుంది 50 years తర్వాత. లేదు అంటే 58 years తర్వాత ఫుల్ పెన్షన్ వస్తుంది. ఫుల్ పెన్షన్ ఇన్ ద సెన్స్ 11 yearsకి ఎంత పెన్షన్ ప్రపోర్షనేట్గా వస్తుందో అంతే పెన్షన్ వస్తుంది. సో అంతే తప్ప మనకి అంటే ఆల్మోస్ట్ ఆయన 14 సంవత్సరాలు వెయిట్ చేయాలండి. ఆయన 11 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 14 సంవత్సరాలు వెయిట్ చేయాలి. కానీ మనం ఏం చేయలేం, స్కీమ్ అలానే ఉంది. అంటే స్కీము ఫ్రేమ్ చేసినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ 11 years సర్వీస్ చేసిన తర్వాత ఈవెన్ ఒకవేళ వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి బిజినెస్ చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా, మళ్ళీ అది జరగకపోతే మళ్ళీ ఒక 3-4 years తర్వాత మళ్ళీ ఎక్కడైనా సర్వీస్లో జాయిన్ అయితే ఆ సర్వీస్ కూడా యాడ్ చేయడం కోసం ఇలా పెట్టారన్నమాట స్కీము. అక్కడ 11 years 3-4 years గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకొక 3 years 4 years ఇంకో చోట, 5 years ఇంకో చోట, ఈ విధంగా టోటల్ 58 దాకా లేదా 60 దాకా టోటల్ సర్వీస్ని కౌంట్ చేసి ఏదైతే టోటల్ సర్వీస్ ఉందో ఆ సర్వీస్ మీద
పెన్షన్ కాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఓకే. తర్వాత 0.5% చెప్పండి. 10 years back నేను వేరే కంపెనీలో సర్వీస్ చేశాను. ఓకే. అట్లా విత్డ్రా చేసేసి ఇప్పుడు ఇక్కడ చేస్తాను. అంటే అది కంటిన్యూ అవుతాయా సర్వీస్లో? సర్వీస్ యాడ్ అవుతుందండి. మీరు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సార్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అందరూ కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. సర్వీస్ పాత అంటే మనకి కంప్యూటరైజేషన్ వచ్చేసి 2012 నుంచి అయిందండి. 2012 కన్నా ముందు ఏదైతే సర్వీస్ ఉందో ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే కనీసం ఇప్పుడు కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. 2012 కన్నా ముందు అంతా ఆన్లైన్ కాదు, అది ఆఫ్లైన్. మనకి బుక్స్ ఉంటాయి కదా, లెడ్జర్సు, ఫామ్ 9 అని ఈపీఎఫ్ఓలో మెయింటైన్ చేసే రికార్డు ఏదైతే ఉందో ఆ రికార్డులో మాత్రమే మీ సర్వీస్ అనేది జమ అయి ఉంటుంది. సిస్టంలో 2012 నుంచి అప్డేట్ అయింది. అందువల్ల మీ పాత సర్వీస్ ఏదైనా ఉంటే ఇప్పటికన్నా మీరు ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది అండి. ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసి 0.5% మేనేజ్మెంటే బేర్ చేస్తుంది. దీనికి సంబంధించి ఏంటంటే మీరు ₹1 కూడా బేర్ చేయరు. ఇన్ కేస్ ఆఫ్ డెత్ 7 lakhs వస్తుంది. మన కాల్కులేషన్ ఎట్లా అంటే లాస్ట్ మన పిఎఫ్ బ్యాలెన్స్లో 12 months యావరేజ్ తీసుకుంటారనమాట. ఆ యావరేజ్ తీసుకుని మనకి ఇన్సూరెన్స్ ఫండ్ అనేది కాల్కులేట్ చేస్తారు. సో ఇందులో మినిమం వచ్చేసి 2.5 lakhs ఇస్తారు. అంటే 1 year సర్వీస్ ఉండాలి మినిమం. దానికి 1 year సర్వీస్ ఉంటే ఇన్ కేస్ ఆఫ్ ఈ నామినేషన్ అందరూ చేసుకోవాలండి. ఈ నామినేషన్ అంటే మీరు ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ మీ అకౌంట్లో ఉందో ఇన్ కేస్ ఆఫ్ మనం చెప్పలేం కదండి, లైఫ్ చాలా అన్సర్టెన్. ఎప్పుడు ఎవరు చనిపోతారో, ఎప్పుడు ఏం రోగాలు వస్తాయో తెలియదు. ఖచ్చితంగా మన కోవిడ్లో కూడా చాలా మరణాలు చూసాం. మనం మాట్లాడే నిన్న మొన్న మాట్లాడేవాడు తర్వాత 2వ రోజు 3వ రోజు లేకుండా వెళ్ళిపోయారు. సో అందువల్ల మీ ఇన్ కేస్ ఆఫ్ డెత్ కానీ అయినప్పుడు ఇది చెప్పడానికి బాధగానే ఉంది కానీ చెప్పాల్సిందే. డెత్ అయినప్పుడు మీరు ఏదైతే కష్టార్జిత ఉందో ఆ కష్టార్జితాన్ని మీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వడానికి, మీ పిల్లలు కానీ లేకపోతే తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఈ నామినేషన్లో ప్రావిజన్ ఉందండి. ఈ నామినేషన్లో ఏంటంటే సపోజ్ మీకు ₹1,00,000 ఉంది పిఎఫ్లో, ₹1,00,000ని మీరు ఎంతెంత ఎవరికి ఇవ్వాలి, మీ వైఫ్కి 50%, తర్వాత 25% పిల్లోడికి, ఇంకో 25% కూతురికి. ఈ విధంగా మీరు ఎంతెంత ఎవరికి ఇవ్వాలన్నది మీరే బైఫర్కేట్ చేసుకోవచ్చు అనమాట. లేదు పిల్లలు నా మాట ఏంటట్లేదు మొత్తం వైఫ్కి ఇవ్వాలనుకుంటా 100% వైఫ్ పేరు పెట్టచ్చు. సో ఇది మీరు ఈ నామినేషన్ చేసుకోకపోతే ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది ఎంత ఇవ్వాలనుకున్నారో అంత ఇవ్వలేరు. సో ఆటోమేటిక్గా మనకి షేర్స్ ఉంటాయి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే మన పిఎఫ్ యాక్ట్ ప్రకారం టోటల్ ఏదైతే ఎలిజిబుల్ మెంబర్స్ ఉన్నారో దానికి ఈక్వల్ చేసేస్తారు. 3 ఉన్నారనుకోండి, 3కి ఈక్వల్ చేస్తారనమాట. సో అలా కాదు, నా టోటల్ అమౌంట్ నా వైఫ్కి కావాలి, లేదంటే నా టోటల్ అమౌంట్ సన్కే కావాలి, డాటర్కే కావాలి, అలా ఎవరన్నా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ నామినేషన్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇంకోటి ఏంటంటే ఈ నామినేషన్ చేసుకోవడం వల్ల ఓన్లీ డెత్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుందండి. డెత్ సర్టిఫికేట్ ఎవరైతే క్లైమెంట్ ఉన్నారో వాళ్ళ ఈ బ్యాంక్ అకౌంట్లు ఇస్తే మనకి ఈజీగా వాళ్ళకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. చాలా లేకపోతే ఏమవుతుందంటే అండి ఒక్కొక్క డెత్ కేసుకి 3 months, 4 months, 6 months, 1 year, 2 years ఇట్లా చాలా టైం పడుతుంది. మనం ఫ్యామిలీలో ఉన్నంత వరకే మనకి ఫ్యామిలీకి సేఫ్టీ అండి. మనం లేనప్పుడు వాళ్ళ బాధ్యతలు ఇంకో రెండో వాళ్ళు ఎవరు తీసుకోరు. ఖచ్చితంగా అది మన బాధ్యతే కాబట్టి ఖచ్చితంగా ఈ నామినేషన్ చేసుకున్నాం అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ డెత్ అయినా కూడా వాళ్ళకి ఈజీగా వాళ్ళ అమౌంట్ని విత్డ్రా చేసుకోవడం కుదురుతుంది, పిఎఫ్ కానీ అలాగే పెన్షన్ కానీ. ఓకే, అదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? తర్వాత కేవైసీ కూడా అంతే అండి. కేవైసీ నో యువర్ కస్టమర్ అంటే మనకి ఆధార్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఏదైనా మీకు అర్జెంటుగా పిఎఫ్ విత్డ్రా చేయాలనుకుంటే కేవైసీ అప్డేషన్ లేదనుకోండి, అందరికీ కేవైసీ అప్డేషన్ అయిందండి, చేసుకోండి. ఇప్పుడు మీకు పిఎఫ్లో ఏదైనా అమౌంట్ అర్జెంటుగా కావాలి అంటే కేవైసీ అప్డేట్ అయ్యి ఉండాలి. కేవైసీ అప్డేట్ అయ్యి ఉండాలంటే మీరు లాగిన్లోకి వెళ్ళి ఫస్ట్ మీకు బ్యాంక్ అకౌంట్ నెంబరు అప్డేట్ చేసుకోవాలి. తర్వాత దీనిని మేనేజ్మెంట్ అప్రూవ్ చేస్తుంది. ఓకే, మేనేజ్మెంట్ అప్రూవ్ చేసిన తర్వాత అది బ్యాంక్కి వెళ్తుంది. బ్యాంకులో 1 or 2 daysలో అప్రూవ్ అవుతుంది అనమాట. సో కేవైసీ మాత్రం అందరూ అప్డేట్ చేసుకోండి.
ఆధారు, బ్యాంక్ అకౌంటు. తర్వాత మీ నేమ్ చేంజ్ కానీ ఏదైనా అయితే నేమ్ చేంజ్ కరెక్షన్స్ ఉంటే కనుక ఇమీడియట్గా చేసుకోండి. జాయింట్ డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా మీ నేమ్ కరెక్షన్స్ చేసుకోవచ్చు. సపోజ్ మీ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చేంజ్ ఉంటే జాయింట్ డిక్లరేషన్ మీ ఎంప్లాయర్ ద్వారా ఇవ్వాలి. ఇస్తే మీరు ఆ విధంగా జాయింట్ డిక్లరేషన్ ఇచ్చి నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే.